ఫ్రెండ్స్, ఇది బాలామృతం పాలపిండి అండి. ఇది మనం వీటితో చిన్న చిన్న వడల్లా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, దీంట్లో గోధుమ పిండి వేయాలండి. ఒక కప్పు వేసుకోండి గోధుమ పిండి. ఇది ఒక 1/2 కేజీ పిండి ఉంది. అది గోధుమ పిండి వేస్తే అది మనం వడలు చేసుకునేటప్పుడు ఇరగకుండా, నూనె కూడా ఎక్కువ లాగకుండా బాగా వస్తుందండి. చక్కెర దీంట్లో ముందే ఉంటుంది, మనం కొంచెం వేసుకుంటే చాలు. చక్కెర ఇవ్వండి. 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. కొంచెం పుటానాలు వేసుకోండి, బాగుంటుంది అక్కడక్కడ తగలతా. కొంచెం గసగసాలు వేసుకోండి, 1 స్పూన్ అండి. ఇవ్వండి, స్పూన్ గసగసాలు వేసుకొని అన్నీ ముందుగానే ఇలాగా ఎండిగా ఉన్నప్పుడే అంతా కలిపేసుకోవాలండి పిండి. తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. యాలకుల పొడి అండి, కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది అందుకని. నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోవాలి. మళ్ళీ నీళ్ళుగా కలుపుకోకూడదు, చూసి కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిపేయాలండి గట్టిగా. మనం పరోటాకి కలుపుకుంటాం కదా గట్టిగా, అలా కలిపేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, ఇంత గట్టిగా రావాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మనం వడలు చేద్దాం. మనం కలిపి పెట్టిన పిండి ఇలా గట్టిగా ఉందండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా నీళ్ళతో మనం చేయి తడి చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇంత ముద్దలా చేసుకోండి. ఇలా తట్టుకోవాలండి దీని మీద. చూడండి, ఇలా చేసుకోవాలండి. మన పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారండి పిల్లకాయలు. మన మామూలు పిండి పెడితే తినరు కదా. చిన్న పిల్లకాయలు ఎవరైనా, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బలంగా కూడా ఉంటారు. పిండి బాగా మంచి బలం అండి అందరికీ. మన పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళం కూడా తినొచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, 10 నిమిషాలు అయిపోద్ది అంతా. మరి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది 2 కేజీలు వస్తుంది కాబట్టి ఈ పిండి ప్యాకెట్ మనం ఒక 1/2 కేజీ చక్కెర, 1/2 కేజీ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. కొబ్బరి ఇది ఉంటుంది కదా, అది అదేనండి. కొబ్బరి తురుము ఒక 2 కేజీలు కాబట్టి ఒక 4 కప్పులు వేసుకోండి కొబ్బరి తురుము.
బాగుంటుంది. ఒక 4 చెంచాలు గసగసాలు, ఒక పావు కిలో చక్కెర, పావు కిలో గోధుమ పిండి వేసేసుకుంటే 2 కేజీల పిండికి సరిపోద్దండి. సరిపోద్ది. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏమన్నా ఇంకా బాగా చెయ్యొచ్చు అనుకుంటే కామెంట్లో పెట్టండి మీరు, నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి కాలిపోయినాయి. ఇలాగైన తర్వాత తీసేయాలండి. చూడండి ఎంత బాగుండాయో. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. అన్నీ ఇలా వచ్చిన తర్వాత తీసేయాలి. మనకి ఒక 10 రోజుల దాకా స్టాక్ ఉంటాయండి. మనం 10 రోజుల దాకా హ్యాపీగా తినొచ్చు ఎత్తి పెట్టుకొని.